వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు పాలకూర చూడండి, ఒక 2 కట్టలు పాలకూర, కోడిగుడ్లు ఉడికిచ్చా 4. దీంట్లోకి ఫస్ట్ ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలు ఒక్క గడ్డ చాలు, ఎందుకంటే కొంచెం ఉందిగా పాలకూర. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా. నాకు అల్లం వెల్లి పేస్ట్ రెడీగా ఉంది, అందుకని వేసేస్తాను. మీకు రెడీ లేకపోతే అంత అల్లం ముక్క 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొయ్యక్కర్లేదు, నేను మర్చిపోయి కోసేసా. తర్వాత కొత్తిమీర. ఆకుకూర కాబట్టి మెంతికూర ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసా మెంతికూర. పాలకూరకు సరిపోను 1 స్పూను. పచ్చిమిరపకాయలు వేసాం కదా, సరిపోద్ది. ఒక్కటి కొంచెం వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్ కూడా దీంట్లోనే వేస్తున్నా, సరిపోను. 1 స్పూన్ సరిపోద్ది, పాలకూరకు ఎక్కువ అక్కర్లేదు కదా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కోడిగుడ్లు పొట్టు తీసి లైట్గా అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకున్నాం. మరి ఎక్కువ ఘాట్లు పెట్టద్దు, 2, ఒక పక్క ఒక ఘాటు, ఒక పక్క ఒక ఘాటు అంతే. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పల్లి నూనె వేసే, చూడండి నురుగు ఎట్లా వస్తుందో. జీలకర్ర, ఆవాలు, ఇది కాస్త వేగాలి, కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 మినిట్స్ దాకా పడుతుంది ఫ్రై అవ్వాలంటే, ఎందుకంటే ఉల్లిపాయ టమాటాలు ఉన్నాయి కాబట్టి. 1 స్పూన్ నిండా పసుపు, చూడండి వేగుతున్నది కదా. ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు వేసుకుందాం. నెమ్మదిగా కలపండి, గుడ్లు చితికిపోకుండా. సిమ్లో పెట్టి ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టుకుందాం. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే అదే ఉడికిపోద్ది. చూడండి, ఇట్లా ఎగ్స్ ఇట్లా దీంట్లో మంచి మసాలాలు బట్టి ఏగి ఉంటాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేసుకుందాం. చూడండి, ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, చాలు ఉడికిపోయింది. ఒక సగం చెంచా ధనియాల పొడి. నేను మసాలాలు ఏమి వాడట్లేదు, ఒక అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అంటే అది కామన్. అది చూడండి, మనం ఈ దీంట్లో వండుకుంటే, ఈ కుండలో వండుకుంటే ఆ గ్రీన్ కలర్ పోలేదు. చూడండి, ఇట్లా ఎంత ఉడికినా గ్రీన్ పోలే. ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో ఇవి వేసేసుకుందాం. ఎగ్స్ వేసిన తర్వాత కాస్త నెమ్మదిగా కలపండి.
మీకు టమాటా ఇష్టం లేకపోతే టమాటా మానేసేయండి. లాస్ట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటే చాలు. ఎందుకంటే కాస్త పుల్లగా ఉంటే అదొక టేస్ట్ వస్తుంది. ఒక్క టమాటే కదా పర్లేదు, ఎప్పుడోసారి కదా వండుకునేది. అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినొద్దంటారు. మామూలు వాళ్ళు ఎవరైనా తినొచ్చు, ఎప్పుడోసారి కదా వండుకునేది. టమాటా వద్దనుకున్నప్పుడు నిమ్మకాయ పిండుకోండి, ఒక్క సగం చెక్క బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక సిమ్లో పెట్టుకొని ఒక్క 5 minutes ఉడికించుకుందాం. ఎందుకంటే ఈ ఎగ్గులకి మంచిగా అంతా పట్టాలి కదా. చూడండి, ఒక్క 5 minutes అయింది కదా, ఉడికింది. చూడండి, వాటర్ పోయకుండానే ఎంత గ్రేవీ వచ్చిందో. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే బాండీలో ఉండేది కాబట్టి దగ్గరికి అయ్యేది. ఇప్పుడు దీంట్లో కుండలో ఉండే కాబట్టి అట్లా గ్రేవీ వచ్చింది. ఆకేమో గ్రీనిష్ పోలేదు. చూడండి, ఒక్క 1/2 hour ఆగి తింటే ఈ కోడిగుడ్లకి మంచిగా ఈ గ్రేవీ అంతా లోపలికి వెళ్ళిపోయి బాగుంటుంది. అంతే, పాలకూర కోడిగుడ్ల కూర రెడీ. పాలకూర కోడిగుడ్డు చూడండి ఎంత బాగుందో. అట్లా చేసుకోండి, బాగుంటుంది వెరైటీగా.